సంగారెడ్డి జిల్లా కోట్లపూర్లోని శ్రద్ధ ప్రైవేట్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా స్కూల్ బిల్డింగ్లో మంటలు చెలరేగడంతో స్థానికంగా దట్టంగా పొగ కమ్మేసింది. మున్సిపల్ ఎన్నికలు కావడంతో స్కూల్కు సెలవిచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు. చూస్తున్న సంగారెడ్డి జిల్లా కోట్లపూర్లో శ్రద్ధ ప్రైవేట్ స్కూల్ ఇది. అగ్ని ప్రమాద ఉధృతి కనిపిస్తోంది. స్కూల్ బిల్డింగ్ మొత్తం కూడా మంటలు చెలరేగాయి. మొత్తం దట్టమైన పొగ కమ్మేసింది. మున్సిపల్ ఎన్నికలు కావడంతో స్కూల్కి సెలవివ్వడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టుగా అనుమానిస్తున్నారు. మా కరెస్పాండెంట్ విష్ణు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. విష్ణు, చెప్పండి, కంట్రోల్లోకి వచ్చాయా మంటలు? అంతా కూడా ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్టుగా చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు కావడంతో ఒక పెను ప్రభావం దక్కిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే సంగారెడ్డిలోని పోతేడుపల్లి చౌరస్తా నుండి కొట్లాపూర్ వెళ్లే రోడ్ లో ఉన్న శ్రద్ధ ప్రైవేట్ పాఠశాలలో ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ముందుగా ఆఫీస్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ ద్వారా కొన్ని పేపర్లు ముందు అంటుకొని దాని ద్వారా కూడా పూర్తిగా ప్రధానంగా ప్రిన్సిపల్ రూమ్ అట్లాగే మిగతా తరగతి గదులకు కూడా మంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో వెంటనే అక్కడ పనిచేసే సిబ్బంది కూడా కలిపి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు రేంజర్కు ఫైర్ స్టేషన్ సమాచారం ఇచ్చారు. అయితే ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు త్వరగా స్పందించకపోవడంతో ఇంత పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగాయని చెప్తా ఉన్నారు. గంటన్నర ఆలస్యంగా ఫైర్ ఇంజిన్ రావడంతో మొదటి అంతస్తు నుండి రెండో అంతస్తుకు దించే దాంతో పూర్తిగా స్కూల్లో ఉన్న ఫర్నిచర్ తో పాటు కొంత ఇంపార్టెంట్ పేపర్స్ అన్ని కూడా దగ్ధమైనట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి కనుక చూసుకుంటే సుమారు 423 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఈ రోజు సెలవు దినం కావడంతో, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సెలవు దినం కావడంతో ఈ ప్రమాదం నుంచి విద్యార్థులు అట్లాగే పెద్ద చెడు ప్రభావం తప్పిందైతే స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే స్కూల్లో పాటించాల్సిన ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్ లేకపోవడం, అట్లాగే అక్కడ వాటర్ స్టోరేజ్ కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం ఇంత భారీ ఎత్తున జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. రైట్ విష్ణు.